ఓకే సార్, డాక్టర్ సార్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? సంధ్య మాట్లాడేది. సంధ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ. ఓకే అండి సంధ్య గారు, మరి మా డాక్టర్ స్పెషల్ లైవ్ చూస్తున్నారా? చూసాను. ఓకే అండి, మన ఈ డాక్టర్ స్పెషల్ లైవ్ లో మనతో పాటు డాక్టర్ రామకృష్ణరావు బొడ్డు గారు ఉన్నారు. మరి మీకు కూడా గాల్ బ్లాడర్ లేకపోతే గ్యాస్ట్రిక్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి సజెషన్స్ కావాలన్నా సార్తో మాట్లాడండి. అది ఏమైనా తింటే ఇమీడియట్ గా గ్యాస్ ఫామ్ అయ్యి పెయిన్ లాగా వస్తుంది. అవునమ్మా, జనరల్గా ఫుడ్ తిన్న ద్వారా ఇమీడియట్ గా పెయిన్ వస్తుంది అంటే జనరల్ గా అండి, ఇది టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ అంటారు. అవునండి, ఎగ్జాక్ట్ గా అది అలాంటి ఏంటంటే అప్పటికేంటంటే ఫుడ్ మనం తిన్న తర్వాత నోట్లో నుంచి ఆహార వాహిక ద్వారా స్టమక్ అంటారు, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అది స్టమక్ లో జనరల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ఉండదండి. అంటే అల్సర్స్ కానీ ఇంకా ఏమన్నా పట్టులు అంటే మనకి స్టమక్ లో సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా జనరల్ గా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. దాని ఏంటంటే మనకి అదేనా లేకపోతే వేరే ఏమైనా ఉన్నదా అంటే గాల్ బ్లాడర్కి సంబంధించి స్టమక్ సంబంధించి అవి పక్క పక్కనే ఉంటాయి కాబట్టి కొంచెం సిమ్టమ్స్ అన్నీ ఒకదానికొకటి అంటే ఓవర్లాప్ అవుతాయండి. సో మీరు పూర్తిగా కొంచెము డీటెయిల్గా డిస్కస్ చేసినప్పుడు అది ఏంటో తెలుస్తుందండి. దాన్ని బట్టి సింపుల్ టెస్ట్లు అనమాట. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఏమో సింపుల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నట్లు, స్టమక్ అల్సర్స్ ఏమన్నా ఫస్ట్ మనం మెడిసిన్తో ట్రీట్ చేయొచ్చండి. అవి తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఎండోస్కోపీ అనమాట. దాంట్లో చూస్తే ఏమన్నా తగ్గకుండా ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇన్ఫెక్షన్ అంటారు అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటారు, అలా ఏమైనా ఉన్నదా. సో దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. లేకపోతే రిఫ్లెక్స్ కానీ, ఇలా ఇవి మూడు కామన్గా ఉండేది. ఇంకోటి డియోడినల్ అల్సర్స్ అంటారు, అంటే బిగినింగ్ ఆఫ్ స్మాల్ బౌల్లో వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆ చిన్న ఎండోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చండి. కామన్గా ఈ రెండు టెస్టుల వల్ల మనకి పూర్తిగా అంటే కొంచెం డీటెయిల్గా అన్నట్లు చూడాలి, మిమ్మల్ని పరీక్ష చేయాలి. అంటే ఫోన్లో అంటే అంత డీటెయిల్గా చెప్పలేం కదండి. జనరల్గా ఈ కామన్గా ఈ రెండు ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాను. అలా కాకుండా మీకు ఫర్దర్గా నేను డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేసి మీ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు అవసరం అనుకుంటే టెస్టులు చేస్తాము, లేకపోతే అవసరం లేదండి. అది కామన్గా దీస్ టూ టెస్టులు జనరల్గా అవసరం అవుతాయి. అవి రెండింటి వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము డయాగ్నోస్కి రావచ్చండి. ఇంకా రేర్ కండిషన్స్ అని ఉంటాయి, అంటే ప్యాంక్రాటిక్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే అవి చాలా రేర్గా ఉంటాయి. అంటే గాల్ బ్లాడర్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల అవి చాలా రేర్గా ఉంటాయండి. వాటికి ఆల్మోస్ట్ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఏవి కాకపోతే అప్పుడు ఎక్స్క్లూజన్ క్రైటీరియా అంటారు, దాన్ని బట్టి మనము డయాగ్నోస్ చేస్తాం. కాకపోతే మీకు మోస్ట్ లైక్లీ వన్ ఆఫ్ దీస్ టూ మోస్ట్ లైక్లీ. సో దానికి లోకల్గా కానీ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి, లేదా మా దగ్గరకు వచ్చినా కూడా విల్ లుక్ ఇన్ టు దట్ అండ్ మీకు అప్రాపరేట్ ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ చేయించేస్తామండి.